అమ్మా తల్లి, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ జరుగుబాటు లేకుండా పోవాలి. వాళ్ళంతా నా దగ్గరికి అప్పుకు రావాలి. వడ్డీలకు వడ్డీలు పెరిగి ఈ ఇనపెట్టే 100 రూపాయల కాగితాలతో నిండిపోవాలి. కనుచూపు మేరలో ఉన్న పొలం అంతా నా పరం కావాలి. తడకా పెట్టిన వాళ్ళు తీర్చుకోలేక దున్నుకోలేక నా దగ్గరకు వచ్చి చిచ్చి పంతులు శుభ్ర వస్తున్నానయ్యా. కొడలు పట్టరా. పడవలు ఎందుకు బాబు? నీ ముక్కు కోయడానికి. నువ్వెందుకు నవ్వుతా? ఎలా ఇంటికి వెళ్ళి పని చూసుకో. పంతులు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోతున్నట్టు? సుబ్బారాయుడు వచ్చాడు కాబట్టి చెప్పడానికి వచ్చాను. మాట్లాడొద్దన్నారు కాబట్టి వెళ్ళిపోతాను. నీ తెలివి తెల్లన్నట్టే ఉంది. ఇదిగో వడ్డీ గడ్డానికి వచ్చాడేమో, పుచ్చుకోమాక. ఆ 2 ఎకరాలు మనకు వచ్చేటట్టు చూడు. పిల్లలకి గలవడండి. నేను కొట్టుపోతా, నాకు తెలవక అడుగుతా. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు చెప్పినట్టే నింటే ఇక నా డిగ్రీ ఏమిటి అంట. మీరే చెప్పండి. నా పేరేమిటి? శాషయ్య గారు. దానికి అర్థం ఏంటి? మన దగ్గర తనఖా పుచ్చుకున్న వాళ్ళకు శాషం మిగిలి ఇక మాట్లాడకపో. ఏంటి పంతులు? ఏంటి? ఏం లేదండి, కాఫీ గమగమలాడుతుంటేనే. ఏ తాగుతావా? వద్దులేండి, ఈ 14 ఏళ్ల నుంచి వాసనతోటే గడుపుతున్నాను. దాంతోనే సంతోషించు పో. కాఫీ కిమ్మత్ చేయనాలంతా కాఫీ తాగితే నా కిమ్మత్ ఏమిటి, నా డిగ్రీ ఏమిటి అంట. సుబ్బారాయుడు దిగిపోయావయ్యా. ఏంటి బాబు? ఇదిగా అసలు నువ్వు పుచ్చుకున్న అప్పు ఎంత? 1,000 రూపాయలండి. వడ్డీ ఎంత కట్టావు? 2,000 కడతావు. ఇదిగో చక్కెర వడ్డీ అంటారు, ఎప్పుడైనా విన్నావా? వినలేదండి. నువ్వెందుకు వింటావు? ఇదిగో అసలుకి వడ్డీ కడతా. ఆ వడ్డీ పట్టుకొచ్చి అసల్లో కలుపుతారు. ఈ అసలంతా మళ్ళీ అసలు కింద చూసి మళ్ళీ వడ్డీ కడతారు. ఆ వడ్డీ పట్టుకొచ్చి సర్లే, ఇదంతా నీకు తెలియదు. కానీ అసలు నువ్వు ఇప్పుడు ఈయనకి మొత్తం బాకీ ఉన్న డబ్బు ఎంతో తెలుసా? తెలియదండి, చెప్పండి. 5,232 రూపాయల 28 నయా పైసా. అమ్మ బాబోయ్. బాబులేదు అమ్మలేదు. కానీ ఇదిగా ఇలా చూడు, నేను మాట చెప్తానంటావా? చెప్పండి. అసలు నీకు ఇప్పుడున్న భూమి ఎంత? ఈ తనఖా పెట్టిన 2 ఎకరాల మెట్ట కాక 1 ఎకరం పల్లం ఉందండి. ఆ పల్లం మిగిల్చుకోవాలంటే 2 ఎకరాల మెట్ట అమ్మేనైనా, లేకపోతే 2 గోరిందా. అమ్మ బాబోయ్, నేను బతికుండగా ఆ పని మాత్రం చేయలేనండి. ఇదిగా ఇలా చూడు, తర్వాత కూడా జరగవలసింది ఆ పనే కాబట్టి బ్రతికుండగానే చేయవయ్యా. ఎట్టాగండి? పోనీ బాకీ మొత్తం అంతా కడతావా? ఒక్కసారి అంత సొమ్ము నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలనండి. మరి తేలేవు కట్టలేవు, నన్ను ఏం చేయమంటావు? ఇంతకే ఆయన చెప్పింది ఏంటంటే, వడ్డీ తెస్తే కట్టుకోవద్దు, మొత్తం అంతా కడితే కట్టమను, లేకపోతే కోర్టు చెప్తాను అన్నాడు. తర్వాత నువ్వు ఆలోచించుకో. నీకేమైనా బుద్ధి ఉందా? నేను చెప్పండి, నువ్వు చెప్పేదేమిటి? పాపం సన్నకారు రైతు వడ్డీ కట్టడానికే సతమతం అయిపోతుంటాడు. అతను మొత్తం తీసుకొచ్చి ఒకసారి కట్టమంటే ఎక్కడికి తీసుకొచ్చి కడతాడు? ఆ 2 ఎకరాల మెట్ట మన బాకీ కింద ఇచ్చినట్టుగా దస్తావేజులు తయారు చేయి. నీకేం భయం లేదు నేను అనుకో. ఇదిగో రేపు వచ్చి ఎలుగు వేసాడు. దండాలు బాబు. అబ్బా, మీ బుర్రందో చూశారు. మాట్లాడ సార్, శాషయ్య గారు ఎవరండి? ఎవరు రైడు? శాషయ్య గారు అంటే తెలియదటయా? ఈ ఊరికి మోతుబారు రైతు, జమీందారు విగ్రహం, రాజా వర్చస్సు. సారీ, నిజంగా ఈ ఊరికి నేను కొత్తవాడిని సార్. గుడ్ మార్నింగ్. అది వరుస. పొలం మీద అప్పైతే పందులతో మాట్లాడు, అమ్మేదట్టయితే నా దగ్గర. నేను అందుకు రాలేదండి, మీకు టెలిగ్రామ్ వచ్చింది. ఇక్కడ సంతకం చేయండి సార్. పందులు నీకేమైనా బుద్ధుందా? అయ్యా, శాషయ్య గారి నిశ్చాని అని వేలు ముద్ర చుట్టూ రాయించండి. నాకు చదువు రాదని గవర్నమెంట్ కూడా తెలవాలంటయ్యా, నువ్వే రాసుకోపా. పంతులు చదివాడు. ఎగ్జామినేషన్స్ ఓవర్, కమింగ్ టుమారో, సెండ్ కార్ట్ స్టేషన్. రాజు. చదవమంటే అరుస్తాయటయ్యా. అది కాదండి, అబ్బాయి గారు పరీక్షలు అయిపోయినాయి, రేపు వస్తున్నాను, స్టేషన్ కి బండి పంపించమన్నారు. అది అర్థమైందిలే, పరీక్షలు బాగా రాశాడని. అలాంటి విషయాలు ఇందులో రాయరు. ఎందుకు రాయడు? కష్టపడి చదివించాడు కదా, మాత్రం రాయకూడదు. ఇంటికి వచ్చాక అడగాలి కానీ టెలిగ్రామ్ లో అన్ని రాయరండి. అది తెలుసులేవయ్యా, 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నాను కదా అని ఎగిరి పడమాక. వస్తున్నాళ్లే మా వాడు ఇంగ్లీష్ గడగడ మాట్లాడి నీలోనే కాదు ఊళ్ళో వాళ్ళు నోళ్ళని ముంచేస్తాడు. మా వాళ్ళు అదే ఎంఏ చదువుకున్నాడు. ఎవడు కడి ఊళ్ళో ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా చదువుతున్నారండి, ఎంఏ బిఏ. ఎవరా? ఏమి లేదు, ఉన్నవాళ్ళు చదివించుకోవడంలో విశేషమే ఉంది. మీ చెల్లెలు గారి దత్తుడు రావణ కూడా తన చెల్లెల్ని కష్టపడి గొప్పగా చదివించుకున్నాడు కదా. ఆ ఊసుగా నా కుటుంబం ఊసుగా నా దగ్గర ఎత్తావంటే నీ బుర్ర చెత్త కొట్టి ఊరగాయ పట్టిస్తా. దత్తుడు దత్తుడు. చిన్నయ్య గారు, చిన్నయ్య గారు. అప్పులు ఏంట్రా జబ్బు ఎగాదిగా రొప్పుతున్నావు ఏంటి?
మరంటే మరా మక్కలో ఎరగబడుతా అసలు సంగతి ఏంటో చెప్తా. మరంటే పరీక్షలు రాసేసి బస్సు నుండి సెల్లెమ్మ గారు రైలు ఎక్కి లగెత్తుకుంటూ వచ్చేస్తున్నారండి. మా చెల్లెమ్మే అమ్మగారు మన ఇద్దరిని బండి తోలుకునే స్టేషన్కి వెళ్ళమన్నారండి. భలే భలే మా చెల్లెమ్మ వచ్చేస్తాంది. ఇదిగో ఎంకన్న తాత పిచ్చయ్య, మా చెల్లెమ్మ బిఏ పరీక్ష రాసి మరీ వచ్చేస్తానంట. ఓనీలే రావన్నా, ఇన్నాళ్లకు నీ శ్రమ ఫలించి ఈ ఊళ్ళో నీ చెల్లెమ్మ చదివినంత చదువు ఎవరు చదవలేదనుకో. అదేటి అంకన మామ, రావణ చెల్లెనేటి శాషయ్య గారు రాజు కూడా ఎంఏ చదువుతున్నాడుగా. పిచ్చయ్య, ఆళ్ల ఊసు నా ముందెత్తావా నీ పుచ్చెగిరిపోద్ది. ఎవడ సద్దలో చింతకాయ ఆడి చదువు ఒక చదివానంటే ఆడాళ్ళలో మా చెల్లెమ్మ చదివినంత ఎవరూ చదవలేదని ఎంకన్న తాత అంటున్నాడు. ఏం తాత? అంతే అంతే. అబ్బులో చెల్లెమ్మని రెండేట బండిలో తీసుకొస్తే బాగుంటుందంటావా? ఎట్లా బాగుంటుందండి? పక్కలో మీ మావ బూసయ్య గారు ఉన్నారుగా, ఆయన పెట్టుబడులు అడిగి ఉంటుంది. అడిగేద్దాం, దర్జాగా ఉంటుంది. ఎవడ్రాయుడు? ఇంతవరకు నేను వాళ్ళ గుమ్మమే ఎక్కడా. గుమ్మం ఎక్కదులేండి, ఈదో నిలబడి అడిగేద్దాం. అంతేనటవా? కాదండి మరే. సరే ఎక్కడ తాత వెళ్ళి చెల్లెమ్మని తీసుకొస్తాం. ఈ పరిపాటలు నువ్వు చూసుకో. వస్తాం. 1970 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ గురువారం రోజున దిగమరు గ్రామ కాపురస్తులు పొడుగు శేషయ్య గారికి సదరు గ్రామ కాపురస్తులు పొట్టి ఆంజనేయులు రాయించిన ప్రాంసరీ నోటు. ఇది నా అవసరం నిమిత్తం, అనగా కర్రలు బొంగులు వ్యాపారం చేసుకునే నిమిత్తం ఈ రోజున మీ వద్ద బదులు పుచ్చుకున్న రొక్కం 500 రూపాయలు. ఇందుకు నెల ఒక్కంటికి 100 రూపాయల పావలా చొప్పున వడ్డీతో అయిన అసలు పాయిదాలు మీకు గాని మీ ఆర్డర్ పొందిన మరొకరికి గాని అడిగిన తక్షణం ఇచ్చి ఇందు పీఠిని చెల్లు రాయించి ఈ నోటు పుచ్చుకొనగలవాడను. ఇది నా సమ్మతిని రాయించిన ప్రాంసరీ నోటు. అందులో చదువుతున్నావా లేక నోటు వచ్చిన మాట్లాడుతున్నావా? అదేమిటి బాబు, అంకిల్ మార్చాను, వడ్డీ మార్చాను, పేర్లు మార్చాను. రోజు రాసిన నోట్లు కదా, కావాలని చూసుకోండి. దండాలండి. జగ, అబ్బాయి పరీక్షలు రాసిన పోతున్నాడు, బ్రహ్మాండంగా తీసుకురావాలి. మీ ముఠ వాళ్ళందరినీ దండలు కట్టుకుని రమ్మను, మన ఫ్యాక్టరీ వాళ్ళందరూ చెప్పి బండ్లు కట్టుకుని రమ్మను, బ్యాండ్ మేడాలు పెట్టు. ఇది వింటున్నావా? వింటున్నానండి. మన డిగ్రీకి ఏమాత్రం తగ్గకూడదు. సూపర్ గానే మీరు. అబ్బరా, మా చెల్లెమ్మ పరీక్షలో ఎప్పుడు ఫస్టరా? అయ్యా రై, ఫస్ట్ అంటే ఒట్టి ఫస్ట్ అనుకున్నావేంటి? చెల్లెమ్మ చదివినట్టు ఇంకెవరు చదవలేరు. కాదండి మరి. ఎంత బాగా రాస్తుందంటే అంత బాగా రాస్తుంది. అందుకే ఎప్పుడు మొదటి తరగతే. ఏంటిది? అవును, ఏటదే చెవుల చెట్లు మంచాయా? చెప్పేది పట్టాలా? ఇదిగో బుల్లమ్మాయి, ఇదేం నడి రోడ్డు. మా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం. కావాలంటే నువ్వే తప్పించుకోండి. అబ్బా చెప్పచ్చావులే, పెద్ద మగాడివి. పక్కన పల్లం కనపట్టాలా? ఏం కుషావు? నాకు తిక్కరేగిందంటే మనిషిగా తెలుసా? అబ్బో, ఇదిగో బుల్లడాయ్, నువ్వు ఊరికి ఎగిరావంటే నేను అసలే మంచిదాన్ని కాదు. నీ నాటకాలు నా దగ్గర సాగవు. నీ బడాయిలు బైస్క్రాపులు నా దగ్గర కావు. ఇదిగో బుల్లడాయ్, తోలు బొమ్మల ఊరికి ఎగరమాకు. ఓయ్ బుల్లమ్మాయి, కీలు బొమ్మలాగా తై తగ్గరాదు మాకు. సంపాదించుకో. నోరు మూసుకో. అయ్యో బాబో, కొంప మునిగింది. చిన్నయ్య గారు బండి ఎక్కేశారు. చిన్నయ్య గారు దిగండి, ఆ పిల్లతో మనకెందుకు కాట్లాట. నువ్వు ఉండరా, ఈ పిచ్చి పిచ్చి మాటలేంటో ఈ పిల్ల సంగతి తేల్చేస్తాను. రంగమ్మ, ఈ మగాళ్ళతో మనకెందుకులే, నువ్వు ఊరుగా. ఎర్రిమరి వేషాలు నా దగ్గర కాదు, వీళ్ళ సంగతి ఏంటో చూస్తాను. ఏంటయ్యా ఈ కాట్లాట ఇవాళ దిగట్లేదే. చిన్నయ్య, అసలు ఈసారి మర్చిపోయినావు, స్టేషన్కి వెళ్ళాలి కదండి. అవునురా, మర్చిపోయాను. దూకండి. ఇంకా బుల్లోయ్, ఇప్పుడు కాదులే, ఆ పక్కవారే మాదే. వస్తావుగా, అప్పుడు చూపిస్తాను తాడాగా. ఎందుకయ్యా సత్తా ఉంటే ఇప్పుడే చూపెట్టు. నువ్వు నీ ఎదురుగా కూకుంటానేంటి? బయలుదేరారు పెద్ద మగాళ్ళు. బాబా ఎల్లి కాటాలు పెట్టుకుంటుందటండి. అవునులే, వస్తానుగా, చూపిస్తాది సంగతి. నా బాబు కదూ, నా బుజ్జి కదూ. తాగరా నాన్న, ఎదిగే రోజుల్లో తిండి కోసం వెనక ముందు చూడకూడదురా. తాగరా గెంజి. అదేమిటన్నా బుజ్జిగారితో మాట్లాడుతున్నావు? నేను ఇంకా ఎవరో మనిషితో మాట్లాడుతున్నావు అనుకున్నా. గొడ్డు కూడా రైతుకి బిడ్డ లాంటిదే కదమ్మా. పొలం నుంచి బండి తోలుకొచ్చావా? తోలుకు రావడం ఏంటన్నా, ఊరకల పరుగుల మీద వస్తాను. నానోయ్, దారిలో ఓ పొగర మా తగిలాడు. వాడికి ఒక బంటు పిప్పళ్ళ బస్తాలాగా. మామయ్య, ఏమయ్యా? ఊరుకోమ్మా, ఎవరో పెద్ద మనిషిలాగా ఉన్నాడు. పెద్ద మనిషి అంటే ఇంత ఎత్తుంటాడా, లేకపోతే కొండ మనిషి దిగొచ్చాడా? ఎవరైనా అడిగితే తల తీసి మొలేస్తాడేమిటి? ఊరే అబ్బులు, మామయ్యని పిలిస్తే ఆడగొద్దు కయ్యమని మోగిదేంట్రా? అదే చిన్నయ్య,
ఈ వాడ గొంతు ఏడో ఇన్నట్టుండదే. ఎవరు రైడు ఆడవాళ్ళ గొంతుకులని ఒకే మాదిరి ఉంటాయా? అయినా నాకెందుకు లేగోల ఆ పెద్ద మనిషి ఎవరో నువ్వు వెళ్ళి కనుక్కో నాకు బోల్డ్ పనుంది. ఎంత పిలిచిన రాడేంటా? అదే కదా మరి. నువ్వు పిలు. మావా రేయ్, కాస్తది. నువ్వు కూడా మావాని పిలవడమే? అయ్యగారు అని పిలువు. ఎదవన్నారా ఎదవని? అట్టగే అయ్యగారు అయ్యగారు అరగా ప్యాకేసీ లగెత్తుకుంటే రావన్న పక్క పక్క వాళ్ళు అందులో అయినోళ్ళం ఒకసారి వచ్చి ముఖం చూపిస్తే నీ సొమ్మేం పోయింది అబ్బాయి. అదని మరి పర్వాలేదు మామ. కూకోమంటే వద్దులే మామ. అమ్మ బాగుంది అబ్బాయ. బాగుంది మామ. దాగం పుచ్చుకుంది కానీ రాబాయా. వద్దు మామ, నీతో కాస్త పనిండి వచ్చాలే. చెప్పు సిగ్గుపడతావు ఎందుకు? అది నేను చెప్తాను అనుకోండి. మరేం లేదు మామ, మా చెల్లెలు పట్టణం చదువు పూర్తి చేసుకుని ఇయ్యాలే రైల్లో వస్తాంది. స్టేషన్ నుంచి తీసుకురావడానికి మీ గుడిసి బండి అడుగుదామని వచ్చాను. నీ ఇల్లు బంగారంగాను. దీనికి మొగమాట పెట్టాపోయా. నీకు కాకపోతే ఇంకెవడికిస్తాను? ఎద్దులను కూడా కట్టుకెళ్ళు. ఎద్దులు ఎందుకులే మామ, మా ఉండయిగా బండి ఇస్తే చాలు. సరే వస్తాను మామ. మంచిది వెళ్ళిరా. ఎల్లొత్తను మా ఎల్లొత్తను అయ్యారు చిన్నయ్య గారా. ఎడ్లొద్దని పూసయ్య గారితో మాకు అప్పకి చెప్పేస్తారు. ఈ బండి ఎవరు అవుతారండి? ఇంకెవడు రా నువ్వే. నేనా బాలేవారు ఊరు పడితే అస్తదియా లాగలే పెట్టే దెబ్బరెట్లాగా పెక్క మనిషి రావు దొబ్బుడాయా పట్టా పట్టే. వారు దేవుడు దేవుడు ఇది ఎంత బరువు ఉన్నదో ఏమో. నానోయ్ ఎవరా పెద్ద మనిషి? పరాయోడేం కాదులే, మనోడే రావన్నని. ఆహా ఏంటంట? మన గూడు బండి కావాలంట. కట్టుకెళ్ళమన్నావా? అనకపోతే బాగుంటుంది. నువ్వు అంటావు నాన్న. బండి మొహం తెలియని వాళ్ళందరికి బండి ఇస్తే ఏ కీలు కాకీలు ఊడగొట్టుకొస్తారు. ఏటమ్మా ఈ దూరం ఊళ్ళో మన ఒక్కడికే బండి ఉన్నట్టు. చూడమ్మా, ఆ రావణ్ అంటే మామూలు మనిషి కాడు. ఆడికి ఒళ్ళంతా అభిమానమే. దేనికి ఎవరిని చేయించా తరగడం. ఆడు పుట్టిన తర్వాత నాలుగు మన ఇంటికి వచ్చాడు. ఉద్ధరించాడు. నువ్వు పోయినానికి రా.